కంచె గచ్చిబౌలి భూములు ప్రభుత్వానికి చెందినవి కాదని సుప్రీంకోర్టు ఎక్కడా చెప్పలేదన్నారు టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఓ రకంగా ఆ భూముల విషయంలో సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చిందని అన్నారు. కానీ హరీష్ రావు, కేటీఆర్ ఎందుకో సంబరపడుతున్నారని ఆయన మండిపడ్డారు. సుప్రీంకోర్టులో ప్రభుత్వం వాదన గెలుస్తుందనే నమ్మకం తమకుందని మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు. జబ్బలు గుద్దుకుంటా ఉన్నారు ఇద్దరు బావబామరుదులు. సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చింది? తుది నిర్ణయం ప్రకటించే వరకు కట్టడాలు చేయొద్దంది. అంటే వాస్తవాలు తెలుసుకునే పనులు సుప్రీంకోర్టు ఉంది. దీనిలో నిర్ణయం అయినట్టు చంపబెట్టినట్టు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మీరు కొంచెం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కాయిదాన్ని చదువుకోండి. ఇది ప్రభుత్వ భూమి కాదు అని ఎక్కడ చెప్పలేదు. నేను మళ్ళీ వాళ్ళ చెప్తా ఉన్నా, ఇది ముమ్మాటికి ప్రభుత్వ భూమి, హెచ్సికు సంబంధం భూమి కాదు. దీనికి బదలాయం భూమి ఇవ్వడం జరిగింది. ఇది ప్రభుత్వ అవసరాలకి, ఉద్యోగాల కోసం వాడుతామనుకుంటున్న భూమి. రైతులు రుణమాఫీ కోసం వాడినటువంటి డబ్బులు వీళ్ళ కడుపుమంట. హరీష్ రావుకి, కేటీఆర్ కడుపుమంట అంటే రైతులు బాగుపడకూడదు. రేపు అక్కడ పెద్ద పెద్ద కంపెనీలు వచ్చి దాదాపు 5 లక్షల ఉద్యోగాలు వస్తాయి అనుకుంటే ఆ ఉద్యోగాలు రాకూడదు. మేము 10 ఏళ్ళ ఎవరికి ఉద్యోగం ఇవ్వలే, మీరు ఎట్లిస్తారు అనే రకంగా ఉంది వీళ్ళ పద్ధతి. భయపడేది లేదు. కోర్టులు అంటే పూర్తి నమ్మకం ఉంది. తుది నిర్ణయం వచ్చిన తర్వాత మాట్లాడదాం.